విచిత్ర పుష్పం 2వ భాగం. అంతటి అందమైన పరిమళ పుష్పాలు అశుభాన్ని ఎందుకు సూచిస్తాయి? అవి పూయటం అశుభం ఎలా అవుతుంది? అర్థం కావటం లేదు గురుదేవా అన్నాడు రాజు ప్రతాపవర్మ. ఆ విషయం తర్వాత చెబుతాను. ఆ పుష్పాలను సైనికులు 2 తీసుకువచ్చినట్టు విన్నాను. సైనికులు ఎందుకు అవి పూచే ఈశాన్య సరిహద్దులకు వెళ్లారు? అక్కడ కలహాలు చెలరేగలేదు కదా అని అడిగాడు రాజు గురువు గౌరీనాథుడు. లేదు గురుదేవా, తమ ఆశీర్వాద బలంతో దేశమంతటా ప్రజలు సుఖశాంతులతో క్షేమంగా ఉన్నారు అని రాజు శతాబ్దిక గురించి సైనికులు చెప్పిన విషయాలను క్లుప్తంగా తెలియజెప్పాడు. అంతా విన్న రాజగురువు ఇప్పుడు ఆ పుష్పాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు. యువరాణి భవనంలో ఉన్నాయి. ఇన్ని రోజులు అయినప్పటికీ అవి వాడకుండా ఇంకా పరిమళాలు విరజిమ్ము